ఖరారు చేయటం, మన వాళ్ళు అని అనిపించుకోవటం, మనం చెప్పింది చేసేలా ఒప్పించటం అన్నీ జరిగాక ఇంకా ఇప్పుడు వీళ్ళు రేపు వెళ్దాం మాపు వెళ్దాం అని మీనమేషాలు లెక్కేస్తున్నారేంటి? పైగా నేనెక్కడికి అని అడిగానట, అదే అపశకునమాట. వెళితే పని అవ్వదట. అందుకని ధరణి ప్రయాణాన్ని బ్రేక్ వేసింది. ఆల్రెడీ మనం వేసిన స్పీడ్ బ్రేకర్ల గురించి తెలీదా పిచ్చి ధరణికి? చెడిపోయిన పెళ్లికి గ్రహబలం తారాబలం చూడటం ఇదేనాక? రేపు వెళ్తారంటే వీళ్ళు ఏం చేస్తారో. చీ పో అని అనిపించుకొని వస్తారు. అంతేనా? అంతకాక ఇంకెంత? బావా మనకన్నా ఎక్కువ ఆశ చూపించి వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకుంటాడేమో. ఈయన గారు తిప్పుకోవాలని చూసినా వాళ్ళేం తిరిగే మనుషుల్లా లేరు. మొరటోళ్లే కాదు, మొండి వాళ్ళలా కూడా ఉన్నారు. లేకపోతే ఇంతకాలం అంత పౌరుషంగా ఎలా ఉంటారు? వాళ్ళు డబ్బు మనుషులైనా అత్తయ్య పోయాకనో మావయ్య పోయాకనో వచ్చి గొడవ చేసేవాళ్ళు కదా. నువ్వన్నది కరెక్టే అక్క, కానీ ఏంటి? అడ్రస్ దొరకగానే పరిగెత్తాల్సిన వాళ్ళు ఎందుకు డిలే చేశారు? ఆ ధరణి ఏదైనా గేమ్ ఆడుతుందా? ఆవిడ మాటలో ఏదో నానార్థం ధ్వనిస్తుందక్క. అనుమానంగా ఉంది. నీకెందుకు ఆ డౌట్? ఏమర్థం కనిపించింది? మనం వెళ్ళమంటే ఆవిడ ఆగమంది. పైగా ఆకాశ ఎక్స్ప్రెషన్ కూడా అదోలా ఉన్నాయక్క. సరిపోయిందిలే, వాడి మొహమే అంత. ఏడిస్తే నవ్వినట్టు, నవ్వితే ఏడ్చినట్టుంటుంది ఆడి మొహం. పోయి పోయి ఆ ఎక్స్ప్రెషన్ గురించి డౌట్ పడుతున్నావా? ఆ ధరణి ఆగమన్నా వెళ్ళమన్నా రిజల్ట్ అయితే ఒకటే కదా. దరిద్రానికి దరిద్రపు బుద్ధులు. నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు. వేరే అర్థాలు వెతుక్కోవాల్సిన పనే లేదు. వాళ్ళెప్పుడు వెళ్ళినా వాళ్ళొచ్చేదే లేదు. ఏంటో అక్క, నువ్వు చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళ మాటల్లో తేడా కూడా కరెక్ట్ అనిపిస్తుంది. శ్రావణ్, హ్యాపీ మూడ్ లో లేనిపోని డౌట్స్ అని రానివ్వకు, వదిలేసాయి. ఇక నుంచి ఈ నవ్వు మన సొంతం కావాలి. వాళ్ళు రేపు వెళ్ళొచ్చి ఏడుస్తూ ఉంటారు, మనం పగలబడి నవ్వుకోవాలి. అలా ఇంకా జీవితకాలం నవ్వుతూ ఉండాలి. ఆ ధరణిది దరిద్రపు జాతకమని ముద్ర గట్టిగా వేయాలి. సరే అక్క. కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. అలాగే అక్క. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం చేస్తున్నావు? హోంవర్క్ చేస్తున్నాను డాడీ. గుడ్. ఇలాగే చక్కగా చదువుకోవాలి. కాఫీ తీసుకోండి బాబు. ధరణి ఎక్కడండి? మమ్మీ ఇంకా రాలేదు. రాలేదా? ధరణి ఎక్కడికి వెళ్ళిందండి? తెలీదు బాబు, అది ఇంకా ఇంట్లోనే ఉందేమో, తయారవుతుందేమో అనుకున్నాను. గుడికి ఏమన్నా వెళ్ళిందేమో. ఒకసారి ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏర్పాట్లు అవి చేసావా? చేశాను సార్, మీరు రావడమే ఆలస్యం. మమ్మీ ఎక్కడికో వెళ్ళింది. మేడం గారు లేరా? ఎక్కడికి వెళ్ళారు సార్? ఎక్కడికి వెళ్ళారో తెలియదయా. ప్రయాణం పెట్టుకుని అలా ఎలా వెళ్ళారండి? మమ్మీ ఫోన్ ఇంట్లోనే ఉంది డాడీ. అది గుడికే వెళ్ళుంటుంది. ఎక్కడికి వెళ్ళినా చెప్పెళ్ళొచ్చు కదా. బాబాయ్, బాబాయ్. ఏంటి ఆదిత్య? ధరణి కనిపించిందా? లేదు, ఇంట్లో లేదా? ఉంటే కనిపించిందా అని ఎందుకు అడుగుతాను? అవును కదా. ఫోన్ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒక మాట చెప్పెళ్తే ఇంత టెన్షన్ ఉండదు కదా. ప్రయాణం హడావిడిలో మర్చిపోయి ఉంటుంది. ఫోన్ మర్చిపోతే మర్చిపోవచ్చు, ఇలా వెళ్తున్నానని ఎవరికొవరికి చెప్పేళ్ళొచ్చు కదా. వస్తారులేండి సార్. రారని కాదయ్యా, అసలే టైం బాలేదు. ఒంటరిగా వెళ్ళింది, అది నా భయం.
గుడికెళ్ళిందేమో అన్నారు. గుడికెళ్ళి ఉంటే ఎంతసేపు రాకుండా ఎందుకుంటుంది? మీరు అలా మాట్లాడుతుంటే నా గుండె దడదడలాడుతుంది. ఫోన్ చేద్దామంటే అది కూడా ఇంట్లో మర్చిపోయి వెళ్ళింది. సార్ నేను గుడి దగ్గరికి వెళ్ళి చూస్తున్నానా? గుడికెళ్తే ఎంతసేపు ఎందుకుంటుంది? వేరేదో పని మీద వెళ్ళి ఉంటుంది. నేనొస్తాను బావా అంటే వద్దన్నావు. శ్రావణ్ వస్తానంటే అవసరం లేదు, మేమేమైనా చిన్న పిల్లలమా అన్నావు. ఇదిగో ఇలాంటప్పుడు సాయంగా ఉంటాం కదా. అదిగో మమ్మీ వచ్చింది. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళావేంటి? సారీ, వెంటనే వచ్చేద్దామని వెళ్ళాను, కానీ షాప్లో కాస్త లేట్ అయింది. ఎక్కడికి వెళ్ళావో ఏమోనని భయపడలేక చచ్చాం కదే. ఎందుకమ్మా అంత భయం? జరిగిన ప్రమాదాలు మర్చిపోయావా? ఎందుకంటావేంటే? ఎందుకు? యువతలు ప్రయాణం పెట్టుకుని షాపింగ్కి వెళ్ళావా? ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? ప్రయాణం కాబట్టే వెళ్లాల్సి వచ్చింది. ఏంటే ఇవన్నీ? చీరలు, నగలు. చీరలు, నగలా? యా, జర్నీ కదా, కొత్తవి కొందేమోలే. ఇవన్నీ నా కోసం కాదు. మరి మొదటిసారిగా మీ పిన్ని గారిని చెల్లెల్ని కలవడానికి వెళ్తున్నాం కదా. ఉత్త చేతులతో వెళ్తామా? అలా వెళితే మన మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుందా? వాళ్ళ మీద ప్రేమాభిమానం ఉందనే విషయం పరిచయంలోనే తెలియాలి కదా. అందుకే వాళ్ళ కోసం చీరలు, నగలు తీసుకొచ్చాను. ఏం పట్టుకెళ్ళినా వాళ్ళు రారు. నీ మొహాన్ని కొట్టి వెనక్కి పంపిస్తారు. మంచి పని చేసావు. ఇవన్నీ తీసుకెళ్లాలన్న ఆలోచనే నాకు రాలేదు. అదే సార్, మరి మేడం గారి స్పెషాలిటీ ఎప్పుడేం చేయాలో వారికి బాగా తెలుసు. సార్ ఇప్పటికే బాగా లేట్ అయింది, బయలుదేరదాం సార్. చిన్నత్తయ్యని చిన్న నానమ్మని తీసుకొని రావాలి మమ్మీ. వెళ్ళేది అందుకే కదరా. బాయ్ మమ్మీ. నువ్వు బుద్ధిగా చదువుకోవాలి, అల్లరి చేయొద్దు. అమ్మమ్మని అత్తయ్యని ఏడిపించొద్దు. అలాగే మమ్మీ. జాగ్రత్తగా ఉండమ్మా. ఉమ్? అలాగే డాడీ. సర్లే, మీరు వర్జన్ రాకముందే బయలుదేరండి. వస్తామమ్మా. దేవకికి ఫోన్ చేసి చెప్పమ్మా, దాన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పు. దాని సంగతి నాకు తెలీదా? నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. సరే సరే బయలుదేరండి మరి. సరే పద, బాయ్ చెప్పకపోతే ఫీల్ పద అవుతారు. పద.